కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే ఆయుర్వేదం ఒక్కటే భరోసానిచ్చిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయుష్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో సేవలందించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మొత్తం 1154 మందికి MLHPగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. 3071 మందిలో MLHPలో 3వ వంతు ఉన్నారని అన్నారు. మీరు మా రాష్ట్రానికి మందులు సప్లై చేయండి, ఆయుర్వేద, యునాని, హోమియో సప్లై చేయండి అని అడుగుతా ఉన్నారు. మనకు ఉన్నటువంటి ల్యాబ్స్ ఇంకా కొద్దిగా స్ట్రెంథెన్ చేసి వాటిని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అవసరాలే కాదు పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే దిశగా కూడా మనం ఆలోచన చేస్తాం. సో నేనేమంటున్నా అంటే డాక్టర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్స్ కూడా మన డబ్బులు ఇచ్చిన, ఉన్న బిల్డింగ్స్ రిపేర్స్ కు డబ్బులు ఇచ్చిన, కొత్త బిల్డింగ్స్ కూడా ఆయుష్ హాస్పిటల్స్ కు